నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఫ్రాగ్మెంటేషన్. బిఫోర్ క్లాస్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్ స్వాపింగ్ కాన్సెప్ట్. సో స్వాపింగ్ నథింగ్ బట్ మనం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి. ఏ ప్రాసెస్ గెట్ లోడెడ్ ఇంటూ మెయిన్ మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ గెట్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆర్ వెన్ ది ప్రాసెస్ ఈజ్ ప్రిమిటెడ్. ఒక ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలో ఉంటేనే మనకి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా మనకి హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. బట్ సిపి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెమరీలో ఉన్న డేటానే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెయిన్ మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. సో ఒక ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీకి లోడ్ అవుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాసెస్ అండ్ వెల్ బ్యాక్ టు ది బ్యాకింగ్ స్టోర్కి బ్యాక్ వచ్చేస్తుంది. సో మెయిన్ మెమరీకి ఎంటర్ అవ్వడాన్ని స్వాప్ ఇన్ అంటాం. మెయిన్ మెమరీ నుండి ఎగ్జిట్ అవుతుంది, లేదా ఆ ప్రాసెస్ అనేది ప్రీమిటెడ్ అయ్యింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ స్వాప్ అవుట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ స్టోరేజ్ ఉన్న అది మనం ప్లేస్ అనేది యూటిలైజ్ చేయకపోతే ఆ వేస్ట్ ఆఫ్ స్పేస్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. చూడండి, ప్రాసెస్ గెట్ లోడెడ్ ఇంటూ మెయిన్ మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ గెట్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆర్ వెన్ ప్రిమిటెడ్. ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా లేదా సమ్ ఇంటరప్షన్ అనేది అక్కరైనా సో మళ్ళీ మెయిన్ మెమరీ నుండి అది సమ్ బ్యాకింగ్ స్టోర్కి మనకి రిమూవ్ అవుతుంది అనమాట మెయిన్ మెమరీ నుండి. ఆ సిచ్యువేషన్లో మెయిన్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెమరీ బ్లాక్స్ యూజింగ్ 2 మెథడ్స్. మెయిన్ మెమరీ అనేది 2 బ్లాక్గా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫిక్స్డ్ పార్టీషన్ అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసరికి వేరియబుల్ ఆర్ డైనమిక్ పార్టీషన్. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ పార్టీషన్. సో ఇక్కడ ఫిక్స్డ్ పార్టీషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ప్రాసెస్ని మనం పార్టీషన్గా చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీషన్ కూడా సేమ్ ఈక్వల్ సైజు ఉంటుంది, డిఫరెంట్ ఉండదు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫిక్స్డ్ పార్టీషన్ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. ఓకే, P1 వచ్చేసరికి 1 KB యూటిలైజ్ చేసింది. సో బట్ దీనికి స్పేస్ అనేది 2 KB మనం లీవ్ చేసాం. ఇప్పుడు ఒక 1 KB అనేది ప్రాసెస్ అయింది, రిమైనింగ్ అంతా మనకి ఇక్కడ ఏమైంది, వేస్టేజ్ అయింది. ఓకే, రిమైనింగ్ అనేది వేస్ట్ అయింది. నెక్స్ట్ P2 వచ్చేసరికి 2 KB వర్క్ స్పేస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ P3 వచ్చేసరికి మళ్ళీ 1 KB ఆఫ్ వర్క్ అనేది అయింది. సో ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ రిమైనింగ్ 1 KB అనేది స్పేస్ వేస్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ P4 2 KB ఆఫ్ స్పేస్ అనేది కంప్లీట్ చేసింది. నెక్స్ట్ ప్రాసెస్ 5 కూడా 2 KB కంప్లీట్ చేసింది. ఓకే, సో ఒక ప్రాసెస్ని మనం పార్టీషన్గా డివైడ్ చేయడాన్ని ఏం కాల్ చేస్తాం, మనం పేజెస్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీషన్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ పార్టీషన్ అంటాం. ఓకే, ఫిక్స్డ్ పార్టీషన్కి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ వేరియబుల్ పార్టీషన్. సో వేరియబుల్ పార్టీషన్ వచ్చేసరికి ఇక్కడ ఫిక్స్డ్ పార్టీషన్లో ఈచ్ పార్టీషన్ హ్యావింగ్ సేమ్ సైజ్ బట్ వేరియబుల్ పార్టీషన్ హ్యావింగ్ డిఫరెంట్ సైజెస్. సో ఫస్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ దిస్ పార్టీషన్ ఫర్ ది OS కోసం మనం ఈ పార్టీషన్ విడిచిపెడతాం. నెక్స్ట్ ప్రాసెస్ P1 5 MB, ప్రాసెస్ P2. సో దిస్ ఈజ్ పార్టీషన్ 1 అండ్ దిస్ ఈజ్ పార్టీషన్ 2 అండ్ దిస్ వన్ పార్టీషన్ 3 అండ్ దిస్ వన్ పార్టీషన్ 4. ఇక్కడ పార్టీషన్ 1 వచ్చేసరికి ప్రాసెస్ 1 5 MB స్పేస్. నెక్స్ట్ పార్టీషన్ 2 వచ్చేసరికి 2 MB, పార్టీషన్ 3 MB, నెక్స్ట్ పార్టీషన్ 4 MB. సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ పార్టీషన్స్ అనేది. ఓకే, సో ఇలా డిఫరెంట్ సైజెస్ డిపెండ్ ఆన్ ది ప్రాసెస్ బట్టి దాని యొక్క సైజు బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే వేరియబుల్ పార్టీషన్ ఆర్ డైనమిక్ పార్టీషన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఫిక్స్డ్ పార్టీషన్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ దిస్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ప్రాసెస్ కాజెస్ మెనీ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది మెమరీ దట్ కాంట్ బి allotted to the incoming new process. This is called fragmentation. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ మనం పార్టీషన్ సేమ్ సైజ్ మనం అలొకేట్ చేసాం.
బట్ ఇక్కడ ఏం చేస్తాం, కంటిన్యూస్ మెమొరీ లొకేషన్ P1 ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ P2 ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P6 అనే న్యూ ప్రాసెస్ అనేది వచ్చింది ఎంటర్ అవ్వడం కోసం. ఓకే, దాని యొక్క సైజు 2 KB అనుకుందాం. బట్ ఇక్కడ మనకి స్పేస్ అనేది లేదు. ఇక్కడ మనకి వేస్ట్ ఆఫ్ స్పేస్ అనేది ఎంత ఉంది, 1 KB ఉంది. ఓకే, ఇది కంటిన్యూస్ మెమొరీ లొకేషన్, కంటిన్యూస్గా ఉండాలి. బట్ ఇక్కడ రిమైనింగ్ 1 ఉంది, అంటే సేమ్ ప్లేస్లో లేదు, డిఫరెంట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకి 2 MB కావాల్సిన KB ఉంది, బట్ కంటిన్యూస్గా లేదు. ఇక్కడ ఉన్న ఈ ప్రాసెస్ని మనం ఎంటర్ చేయలేకపోతున్నాం. సో అలాంటి అన్వాంటెడ్ అన్యూజ్డ్ మెమొరీని ఏమంటామంటే వేస్ట్ ఆఫ్ మెమొరీని ఫ్రాగ్మెంటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ పార్టీషన్ అనేది, ఇక్కడ మెమొరీ అనేది ఉంది బట్ అది యూజ్ చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్ని ఫ్రాగ్మెంటేషన్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, సెకండ్ వన్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కంపాక్షన్, థర్డ్ వన్ కంపాక్షన్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.